హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ. ఈరోజు వీడియోలో హెయిర్ థిక్‌గా అండ్ లాంగ్‌గా పెరగడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ తీసుకొచ్చేసానండి. సింపుల్‌గా దొరికే ఐటెమ్స్‌తో సింపుల్‌గా చేసుకునే హెయిర్ ఆయిలు. సింపుల్ అనే వర్డ్ ఎక్కువైపోయింది కదండీ! ఆయిల్ అయితే సింపుల్‌గా వర్క్ అవ్వదు. చాలా ఎఫెక్ట్‌గానే వర్క్ అవుతుంది. ఈ ఆయిల్ కాచుకోవడానికి నేను ఒక 500 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లోకి కరివేపాకు, అలానే కలబంద, ఉసిరికాయలు, ఉల్లిపాయ, అలానే మెంతులు. ఆనియన్‌కి బదులు ఆనియన్ సీడ్స్ ఉంటాయండి. అవి మన షాప్‌లో దొరికితే అవైనా ఏసుకోవచ్చు. అవి లేదు అంటే ఇదేసుకోండి. ఏదైనా ఒకటి. అలానే కలబంద నేను ఈ 500 గ్రామ్స్‌కి సరిపడా ఈ ఐటెమ్స్ తీసుకున్నాను. తీసుకున్నవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ప్యాన్‌లో మనం తీసుకున్న ఆయిల్ పోసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఏది ఫస్టు, ఏది సెకండ్ అని కాదు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ కాచుకోవాలి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతుందండి. ఉల్లిపాయ హెయిర్ గ్రోత్‌కి చాలా పనిచేస్తుంది. అలాగే ఉసిరికాయ స్మూత్‌నెస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. కండిషనర్‌గా కలబంద, మెంతులు హెయిర్ గ్రోత్‌కి, బేబీ హెయిర్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్‌గానే రెడీ చేసుకోవచ్చండి. దీంట్లో మీరింకా మీకు దొరికితే మందారపు ఆకులు వేసుకోవచ్చు, లేదా మందార పువ్వులు వేసుకోవచ్చు. వాటిలో ఏది దొరికినా మీరు వేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటుంది వేసుకొని కాచుకుంటే. సిమ్‌లో పెట్టుకొని నిదానంగా కాచుకోవాలి. ఎక్కువ తొందరగా అయిపోతుందని హైలో పెట్టకూడదు. హెయిర్ థిక్‌నెస్ కోసం ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ ఊడిపోయిన దగ్గర ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తే హెయిర్ గ్రోత్ కంపల్సరీగా ఉంటుందండి. బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ఆయిల్. ఎవ్వరైనా రాసుకోవచ్చు. చాలా సింపుల్‌గా రెడీ చేసుకునే ఆయిల్ అండి ఇది. పెద్ద కష్టమేమి కాదు. అన్నీ దొరికే ఐటెమ్సే. చాలామందికి హెయిర్ ఫాల్ అయ్యి చాలా బాగా ఊడిపోతుంది జుట్టు. అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి. చాలామంది 3 డేస్‌లో హెయిర్ పెరుగుతుంది, 10 డేస్‌లో హెయిర్ పెరుగుతుంది అంటే అది అస్సలు అవ్వదే అవ్వదండి. ఎంత పెద్ద మ్యాజిక్ జరిగినా అది అవ్వదు. ఖచ్చితంగా టైం అంటూ పడుతుంది. మీరు చక్కగా ఓపికగా హెయిర్ ఆయిల్ రెడీ చేసుకొని అది యూజ్ చేస్తూ, మసాజ్ చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ 100% ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అవుతుందండి. వాటర్ చేంజ్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల, డస్ట్‌లో ఎక్కువ పని చేసినా, ఎండలో ఎక్కువ పని చేసినా, కొంచెం టెన్షన్స్ ఎక్కువ తీసుకున్నా, చాలా రీజన్స్ వల్లే ఊడుతుంది. హెయిర్ ఊడిపోతున్నందుకే టెన్షన్ అంటారా? మనం దానికి తగ్గ ఆయిల్ ఎంచుకుంటే 100% రిజల్ట్స్ ఉంటుందండి. ఈ ఆయిలు ఇలా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా కాచుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం వేసిన ఐటెమ్స్ అన్నీ దాంట్లో ఉన్న రసం అదంతా దిగి ఆయిల్ చేంజ్ అవుతుంది. ఆయిల్ రెడీ అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ రెడీ అయ్యింది అని తెలియడానికి మనం వేసిన ఐటెమ్స్ బాగా వేగి సౌండ్ వస్తూ ఉంటుంది గలగలమని. ఇంకా మనకి ఆయిల్ రెడీ అయిపోతున్నట్టే అండ్ కలర్ చేంజ్ కూడా అవుతుంది మనం వేసిన ఐటెమ్స్. అలా చేంజ్ అయ్యి ఆయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో రోజ్‌మేరీ వేసుకుంటున్నాను నేను. ఇది పచ్చిదనమాట. రోజ్‌మేరీ మీకు డ్రైది కూడా దొరుకుతుంది. ఈ రోజ్‌మేరీ చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ గ్రోత్‌కి. ఈ రోజ్‌మేరీ ఇలా కొమ్మలు దొరికినా ఓకే. లేతే డ్రైది కూడా ఉంటుందండి. డ్రైదైనా ఓకే. ఇలాగా కొమ్మలైనా ఓకే. సేమ్ రిజల్ట్స్ ఉంటుంది. ఏదైనా ఒకటి వేసుకొని లాస్ట్‌లో ఆయిల్ అయిపోయింది అంతా, ఇక దించేస్తున్నాం, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనే ముందు వేసేసుకొని దించేసుకుంటే అదే వేగిపోతుంది. లేదా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి వేసుకున్నా సరే ఆ వేడికి ఇది వేగిపోతుంది. అలానే మీరు ఒకవేళ డ్రై రోజ్‌మేరీ వేసుకుంటే మనం ఈ ఐటెమ్స్ అన్నీ ఫస్ట్‌లో వేసాం కదా! వేచి నిదానం కాచుకున్నాం కదా! అప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ కొమ్మలు వేసుకుంటేనే లాస్ట్‌లో వేసుకోండి. ఒకవేళ మీరు డ్రై రోజ్‌మేరీ వేసుకుంటే ఈ ఐటెమ్స్ అన్నిటితో పాటు స్టార్టింగే వేసుకొని నిదానంగా కాచుకోండి. చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి వడగట్టేసుకోండి. నిదానంగా దిగుతుందండి ఈ ఆయిలు. ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. నిదానంగా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా దిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని రోజు యూజ్ చేసుకోవచ్చండి.
మనం ఆయిల్ అప్లై చేయడం కూడా ఒక టెక్నిక్‌గా అప్లై చేసుకోవాలండి. మన రూట్స్‌కి ఆయిల్ అప్లై చేస్తున్నామా లేదా? లేతే పైపైనే చేస్తున్నామా అనేది కూడా చూసుకోవాలి. రూట్స్‌కి ఆయిల్ పట్టాలి. ఎక్కువ మనం ఆయిల్ అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకోవాలి. నా దగ్గర ఇలాగా కోమ్ బాటిల్ ఒకటుంటుంది. నేను ఇలాగా అప్లై చేసుకోవడానికనే తీసుకున్నాను. దీంతో మనం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మసాజ్ చేసుకున్నట్టుగా కోమ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఇలాంటిదొకటి తీసుకోండి వీలైతే. ఇలాగా రూట్స్ వరకు వెళ్ళడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఆయిల్ పోసేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే ఆయిల్ పడుతూ ఉంటుంది. నేను మీకు చూపిద్దామని నేను లైట్‌గా ప్రెస్ చేస్తున్నాను. ఇలాగ ప్రెస్ చేస్తే ఆయిల్ పడుతూ ఉంటుంది. మన రూట్స్‌కి డైరెక్ట్‌గా ఆయిల్ వెళ్తుంది. మనం ప్రెస్ చేసినప్పుడు. తర్వాత మసాజ్ చేసుకొని దాంతో కోంబ్ చేసేసుకుంటే చాలా బాగా మన రూట్స్‌కి ఆయిల్ పడుతుందనమాట. మంచి హెయిర్ ఆయిల్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.